హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముహూర్తాలు పెట్టేస్తూ ఉంటారు. ఇంతలో సత్య వచ్చి చెబుతూ ఉంటాడు, మహేష్ ఫోన్ చేశాడమ్మా, తొందరలోనే ఇక్కడికి వస్తున్నాడట, మా పెళ్ళికి వచ్చేస్తాడంట అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. కానీ శరణ్య ఇటు లహరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. లహరికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. వదిన అదేంటి అని చెప్పి అలా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక తర్వాత పంతులు గారు ముహూర్తాలు పెట్టడంతో, అమ్మ ఇక ఇరువురు తాంబూలాలు మార్చుకోండి, బట్టలు పెట్టుకోండి అని చెప్పడంతో ఇక ఒకరికొకరు బట్టలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఆనంద తన భర్త ఇద్దరు కూడా బట్టలు పెడుతూ ఉంటారు. ఇక ముహూర్తం పెట్టేస్తూ ఉంటారు. ఇక తర్వాత ఒకరి నోరు ఒకరు తీపి చేసుకోమని పంతులు గారు చెప్పడంతో సత్య ఇటు లహరి ఇద్దరూ కూడా నోరు తీపి చేసుకుంటారు. ఇక అంతా అయిపోయిన తర్వాత లహరి గదిలోకి వెళ్ళి శరణ్యను రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి వదిన, మహేష్ ఫోన్ చేశాడని సత్య చెప్తున్నాడు, ఎలా చేస్తాడు, ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. అసలు లేదు, నేను మహేష్ని చంపేసిన తర్వాత ఖచ్చితంగా పూడ్చి పెట్టేశాను, ఇది మాత్రం నా చేతులతో నేనే చేశాను కాబట్టి మహేష్ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని చెబుతూ ఉంటుంది. మరి ఎవరు ఫోన్ చేసి ఉంటారు సత్యకి? మహేష్ గొంతు తను పోలీస్ కాబట్టి సత్య గుర్తుపట్టకుండా ఉండడు కదా, అంతిదిగా నమ్మడు కదా అని చెప్పి ఆలోచించి చెప్తూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ ఒక్కసారిగా వెనకాతల నుంచి సత్య వినేస్తాడు. అలా డోర్ దగ్గర నుంచొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు వీళ్ళ వంక. శరణ్య లహరి ఇద్దరు భయపడుతూ ఉంటారు. వదిన సత్య మొత్తం వినేశాడా అంటూ భయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక నిజంగానే సత్య వీళ్ళ మాటలు విని ప్రశ్నిస్తాడా? ఫోన్ చేసింది ఇంతకీ సత్యకి ఎవరు, మహేషేనా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.